శ్రోతలకు స్వాగతం. నమస్తే. చందమామ కథ మధ్యముడు 1960 జనవరి సంచిక నుండి. పాండవులు మాయాచూతల్లో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న కాలంలో కురజాంగల దేశంలోని యోపగ్రామవాసి అయిన కేశవదాస్ అనే బ్రాహ్మడు ఉద్యామకమనే గ్రామానికి తన భార్యతోనూ 3 కుమారులతోనూ బయలుదేరాడు. ఏమంటే ఆ గ్రామంలో ఆయన బంధువుల ఇంట ఉపనయనం జరుగుతున్నది. కేశవదాసు కుటుంబం అరణ్యంలో పాండవులుండే ఆశ్రమం పరిసరాల్లోకి వచ్చేసరికి తలవని తలంపుగా ఒక భీకర ఆకారం వారికి ఎదురయ్యింది. ఆ మనిషి చింపిరి జుట్టు, పచ్చగా ఉన్న పెద్ద కళ్ళు, నల్లటి శరీరఛాయ, ఎత్తు పళ్ళు, విశాలంగాను బలిష్టంగాను ఉన్న రొమ్ము చూసి 5 దడుచుకున్నారు. ఆ వచ్చినవాడు ఘటోత్కచుడు, భీముడికి హిడింబికి పుట్టిన కొడుకు. వాడు తన తల్లి భోజనార్థం ఎవడైనా యువకుడు దొరుకుతాడేమోనని వెతుకుతూ బయలుదేరాడు. అదృష్టవశాత్తు వాడికి బ్రాహ్మణ దంపతులు వారి 3 కొడుకులు కనిపించారు. వారు తనని చూసి పారిపోతూ ఉండటం చూసి ఘటోత్కచుడు, బ్రాహ్మణోత్తమా, ఆగు ఆగు, గరుత్మంతుణ్ణి చూసిన పాములాగా ఎందుకు పారిపోతావు అన్నాడు. వాడు రాక్షసుడని, తమకేదో అపకారం చేస్తాడని కేశవదాసుకు తెలిసిపోయింది. ఆ సమీపంలోనే పాండవుల ఆశ్రమం ఉన్నదని ఆయనకు తెలుసు. కానీ భీముణ్ణి ఒక్కడే ఆశ్రమంలో కాపుంచి మిగిలిన పాండవులందరూ ధౌమ్యుడి ఆశ్రమంలో జరిగే యజ్ఞానికి వెళ్ళారని ఆయన విని ఉన్నాడు. తమను ఈ రాక్షసుని నుంచి రక్షించటానికి భీముడే చాలు. కానీ కేక పెడితే భీముడికి వినిపిస్తుందా? దట్టంగా లతలు పెనవేసుకుపోయిన అరణ్య వృక్షాల్లో నుంచి కేక ఎంతో దూరం వెళ్ళదు. అందుచేత ఆ బ్రాహ్మడు ఎలాగైనా ఆ రాక్షసుణ్ణే మంచి చేసుకుందామని అనుకుని ఘటోత్కచుడితో, నాయనా, దారికి అడ్డు తగిలి మమ్మల్ని ఎందుకు బాధిస్తావు? మా దారిన మమ్మల్ని వెళ్ళని అన్నాడు. బాబు, అలాగే వెళ్ళవచ్చు. కానీ ముందు నాకు మీ కుమారుల్లో ఒక్కడిని దయచేయించండి. మా అమ్మకు ఇవాళ నరమాంసం మీద కోరిక పుట్టింది. తినడానికి పనికి వచ్చే మనిషిని తీసుకురమ్మని ఆవిడ నన్ను ఆజ్ఞాపించింది అన్నాడు ఘటోత్కచుడు. ఓరి రాక్షసాదమా, నేను బ్రాహ్మణ జన్మ ఎత్తినవాణ్ణి గదా. వేద పారంగతుడనైనా నేను నా కొడుకును నరభక్షకుల వాత పెడితే నాకు ఉత్తమలోకాలుంటాయా అన్నాడు కేశవదాసు. తమరు ఒక్క కొడుకునివ్వడానికి పేచి పెడితే మీ 5 నేను క్షణంలో చంపేయగలను అన్నాడు ఘటోత్కచుడు. ఆ మాటలకు కేశవదాసు వణికిపోతూ భార్యతో, ఏమే, నా వయసు తీరిపోయింది, నేను ఈ రాక్షసుడికి బలి అయ్యేదా ఏమిటి అన్నాడు. వద్దు వద్దు, భర్త కోసం బలి కావటం భార్య ధర్మం. నా వయసు ఉడిగిపోయింది, నన్నే ఈ రాక్షసుడి వాత పడనివ్వండి అన్నది భార్య. మమ్మకు ముసలివాళ్ళు, స్త్రీలు పనికిరారు అన్నాడు ఘటోత్కచుడు. తరువాత కేశవదాసు 3 కొడుకులు నేను బలి అవుతానంటే నేను బలి అవుతానని పోటీలు పడ్డారు. నాయనా, చేతికి వచ్చినవాడవు, నీవు బలి కావటం నాకిష్టం లేదు అన్నాడు కేశవదాసు పెద్ద కొడుకుతో. బ్రాహ్మడి భార్య కడగొట్టువాణ్ణి ఇవ్వనన్నది. అప్పుడు బ్రాహ్మడి కొడుకుల్లో మధ్యముడు, నేనే ఎవరికి అక్కర్లేదు అన్నాడు విచారంగా. నాకు కావాలి, వేగిరం బయలుదేరి నా వెంటరా అన్నాడు ఘటోత్కచుడు మధ్యముడితో. ఆ కుర్రవాడు తన తల్లిదండ్రులకు, అన్నకు, తమ్ముడికి వీడ్కోలు చెప్పి ఘటోత్కచుడితో, దాహమవుతున్నది, ఇప్పుడే కాసిన మంచినీరు తాగి వస్తాను, వండు అంటూ చెరువుకేసి వెళ్ళాడు. వాడు ఎంతసేపటికి
తిరిగి రాకపోవటం చూసి ఘటోత్కచుడు కేశవదాసుతో, మీవాడు ఎంతకు రాకుండా ఉన్నాడు, కేకపెట్టి పిలుస్తాను, దయచేసి వాడి పేరు చెబుతారా అని అడిగాడు. బ్రాహ్మడు చెప్పనన్నాడు. బ్రాహ్మడి పెద్ద కొడుకుని అడిగితే, మేము వాణ్ణి మధ్యముడని పిలుస్తాము అన్నాడు. చేసేది లేక ఘటోత్కచుడు గొంతెత్తి అరణ్యం మారుమోగేలాగా, మధ్యమా మధ్యమా, వెంటనే రా అని కేకపెట్టాడు. ఈ కేక దూరాన ఉన్న భీముడికి వినిపించింది. అతను కూడా కుంతీసుత మధ్యముడే కనుక తనను ఎవరో పిలుస్తున్నారని అనుకుని వచ్చాడు. అతనికి ఘటోత్కచుణ్ణి చూడగానే ఆనందం కలిగింది. కేశవదాసుకు భయం కలిగించిన ఘటోత్కచుడు భీముడి కంటికి మంచి కొదమసింగంలాగా కనిపించాడు. ఘటోత్కచుడింకా మధ్యమా త్వరగా రా అని కేకలు పెట్టడం చూసి భీముడు వచ్చానుగా అన్నాడు. ఏమిటి, నీవు కూడా మధ్యముడేనా అని ఘటోత్కచుడు అడిగాడు. తన తల్లి బిడ్డలలో తాను కూడా మధ్యవాణ్ణేనని భీముడు చెప్పాడు. బ్రాహ్మడు తన భార్యాపుత్రులతో, ఈ వచ్చినవాడు తప్పక భీముడే అయి ఉంటాడు అని రహస్యంగా అన్నాడు. ఈ సమయానికి బ్రాహ్మడి రెండో కొడుకు దాహం తీర్చుకుని వచ్చి ఘటోత్కచుడితో, వచ్చేశాను, పోదాం పదా అన్నాడు. కేశవదాసు భీముడితో తన వృత్తాంతమంతా చెప్పుకొని, బాబు, ఆ రాక్షసుడు నా కొడుకును తన తల్లికి ఆహారంగా తీసుకుపోతున్నాడు, వాడి బారి నుంచి మమ్మల్ని కాపాడు అన్నాడు. భీముడు ఘటోత్కచుణ్ణి ఆగమని కేకపెట్టి, ఓరి, నీవి బ్రాహ్మణ కుటుంబాన్ని ఎందుకు బాధిస్తున్నావు, ఈ కుర్రవాణ్ణి తక్షణం వదిలిపెట్టేయి అన్నాడు. మా అమ్మ ఆజ్ఞానుసారం నేను వీణ్ణి పట్టుకుపోతున్నాను, మా తండ్రి చెప్పినా కూడా నేను వీణ్ణి వదిలిపెట్టను అన్నాడు ఘటోత్కచుడు. మా తల్లి ఆజ్ఞను పాలించి మేమీ దుస్థితికి వచ్చాం అని లోపల అనుకుని పైకి, ఎవరురా నీ తల్లి అని అడిగాడు భీముడు. మా తల్లి హిడింబి, మా తండ్రి భీముడు అన్నాడు ఘటోత్కచుడు. అందుకే వీడికి నా దేహబలం వచ్చింది, కానీ అనాథుల పట్ల నాకు గల దయ వీడికి రాలేదు అనుకొని భీముడు, చాలే, ఈ కుర్రవాణ్ణి వదిలిపెట్టు అన్నాడు. నేను వదిలిపెట్టేది లేదు అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కేశవదాసుతో, అయ్యా, మీరు మీ అబ్బాయిని తీసుకోండి, అంతగా అయితే ఈ రాక్షసుడి వెంట నేనే పోతాను అన్నాడు. ఘటోత్కచుడికి కోపం వచ్చి, ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి ఇక్కడే చంపి తీసుకుపోతాను, నన్నెవరడ్డుతారో చూస్తాను అన్నాడు. నేనే అడ్డుతాను అన్నాడు భీముడు. అలా అయితే నీవే నా వెంట రారాదు అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. చేతనైతే నన్ను బలాత్కారంగా తీసుకుపో, నీ శక్తి చూస్తాం, నీకు శక్తి చాలకపోతే అప్పుడు నేనే వస్తాను అన్నాడు భీముడు. నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా అని ఘటోత్కచుడు అడిగాడు. తెలుసు, నీవు నా కొడుకువు అన్నాడు భీముడు. ఈ మాటకు ఘటోత్కచుడు చిందులు తొక్కాడు. వాడి కోపం చూసి భీముడు చాలా ముచ్చటపడి, కోప్పడకు, నా వంటి వీరుడు నీ వంటి వీరకుమారుణ్ణి కొడుకు అనుకోవడంలో తప్పులేదు, క్షమించు అన్నాడు. మొదట అవమానించడం కాక ఇప్పుడు భయపడి క్షమాపణ వేడుతావా అన్నాడు ఘటోత్కచుడు. భయమా, అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదే, నీ వద్ద నేర్చుకుంటాను, చెప్పు, భయం ఎలా ఉండేది, ముందు తెలుసుకున్నాక కర్తవ్యం నిర్ణయిస్తాను అన్నాడు భీముడు. భయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్తాను, ఏ ఆయుధం తీసుకుంటావో తీసుకో అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కుడి చెయ్యి చాచి శత్రువులను మర్దించటంలో ఆరితేరిన ఈ చెయ్యే నా ఆయుధం అన్నాడు. ఏమిటి, నువ్వు భీముణ్ణి అనుకుంటున్నావా
అన్నాడు ఘటోత్కచుడు వెటకారంగా నవ్వుతూ. ఎవరా భీముడు? శివుడా, కృష్ణుడా, ఇంద్రుడా, యముడా అని భీముడు అడిగాడు. అందరూ కలిస్తే ఆయనకు సమానమవుతారు అన్నాడు ఘటోత్కచుడు. అది అబద్ధం అన్నాడు భీముడు. నా తండ్రిని అవమానిస్తావుగా అంటూ ఘటోత్కచుడు ఒక పెద్ద చెట్టు పిరికి భీముడిపై విసిరాడు. భీముడు ఒక చిన్న తోపుతో దాన్ని పక్కకు నెట్టేశాడు. తరువాత ఘటోత్కచుడు ఒక కొండ శిఖరాన్ని ఎత్తి భీముడిపైన వేస్తే దాని గతి కూడా అంతే అయింది. తరువాత ఇద్దరూ కలియబడి మల్ల యుద్ధం చేశారు. అందులో ఓడిపోయిన ఘటోత్కచుడు భీముణ్ణి తన మాయ చేత బంధించ యత్నించాడు. కానీ భీముడు ఆ ప్రయత్నాన్ని కూడా సాగనివ్వలేదు. నాకు శక్తి చాలకపోతే నా వెంట వస్తానని ఇంతకుముందు మాట ఇచ్చావు, అది జ్ఞాపకమున్నదా అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. అయితే దారి తీయి అంటూ భీముడు ఘటోత్కచుడి వెంట బయలుదేరి హిడింబి ఉండే చోటకి వెళ్ళాడు. భీముణ్ణి బయట ఉంచి ఘటోత్కచుడు తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నీ భోజనానికి మనుషులు తెచ్చాను అన్నాడు. ఎలాంటి మనుషులా నాయనా అని హిడింబి అడిగింది. మాట మనిషి మాటే గాని బలం మనిషి బలం కాదమ్మా అన్నాడు ఘటోత్కచుడు ఆశ్చర్యపడుతూ. అయ్యో, ఎవరో చూడని అంటూ హిడింబి బయటికి వచ్చి భీముని చూసి, ఈయన మనిషి ఎందుకవుతాడురా నాయనా, మనకు దేవుడు అన్నది. హిడింబి ఏమిటిదంతా అని భీముడు హిడింబిని అడిగాడు. మరేమీ లేదు, మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించింది. తినడానికి మనిషిని పట్టుకురమ్మని కొడుకును పంపాను. ఆ మనిషిని రక్షించటానికి మీరు వస్తారని నాకు తెలుసు అన్నది హిడింబి. ఈ మాటలకు భీముడు సంతోషించి, నీ రాక్షస బుద్ధులు పోలేదేమోననుకున్నాను అన్నాడు. ఘటోత్కచుడు తండ్రికి క్షమాపణ చెప్పుకుని, రేపు ఆ కౌరవులనే అరణ్యానికి నేను కార్చిచ్చునవుతాను అని వాగ్దానం చేశాడు. కేశవదాసు భీముడికి తన కృతజ్ఞత తెలుపుకొని భార్యాపుత్రులతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. భీముడు తన భార్య అయిన హిడింబి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఉండిపోయాడు.